సినీ నటికి లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో అవకాశాల పేరుతో కాస్టింగ్ ఏజెంట్ ప్రసాద్ వేధించాడని ఆమె ఆరోపించారు. ఒక నిర్మాత కార్యాలయానికి రావాలని తనను ప్రసాద్ ఫోన్ చేశారని తెలిపారు. అక్కడికి వెళ్లిన తర్వాత కారులో తీసుకువెళ్లి లైంగికంగా వేధించారని సినీ నటి ఆవేదన వ్యక్తం చేశారు. సినీ నటికి లైంగిక వేధింపుల వ్యవహారం రోజురోజుకు కలకలం రేపుతోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో అవకాశాల పేరుతో కాస్టింగ్ ఏజెంట్ ప్రసాద్ వేధించాడని ఆమె ఆరోపించారు. ఒక నిర్మాత కార్యాలయానికి రావాలని తనను ప్రసాద్ ఫోన్ చేశారని తెలిపారు. అక్కడికి వెళ్లిన తర్వాత కారులో తీసుకువెళ్లి లైంగికంగా వేధించారని సినీ నటి ఆవేదన వ్యక్తం చేశారు. సినీ నటికి లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, బంజారాహిల్స్ లో పోలీసులకు ఓ సినీ నటి ఫిర్యాదు చేసింది. సినిమాల్లో అవకాశాల పేరుతో కాస్టింగ్ ఏజెంట్ తనను లైంగికంగా వేధించాడని ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఓ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇస్తానని చెప్పిన కాస్టింగ్ ఏజెంట్ ప్రసాద్ ఆ షూటింగ్ మొత్తం పూర్తి చేసిన అనంతరం తనకు డబ్బులు ఇవ్వకుండా వేధించాడు. ఒక నిర్మాత కార్యాలయానికి రావాలని నటికి ఆమెకు ఫోన్ చేసి పిలిపించిన అనంతరం అక్కడికి వచ్చాక కారులోకి ఎక్కించుకొని సినిమాలలో మరిన్ని మంచి అవకాశాలు ఇప్పిస్తానని లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు కాస్టింగ్ ఏజెంట్ ప్రసాద్ పైన బంజారాహిల్స్ పోలీసులకు నటి ఫిర్యాదు చేసింది. దాదాపు 70,000 రూపాయలను తనకు ఇవ్వకుండా వేధించారు. అలాగే మరో సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని కారులో పలు ప్రాంతాలకు తిప్పి లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే దీనిపైన కొద్దిసేపటి క్రితమే కాస్టింగ్ ఏజెంట్ ప్రసాద్ సైతం కొంత వివరణ ఇవ్వడం జరిగింది. కేవలం ఇదంతా కూడా ఒక 35,000 రూపాయల వ్యవహారంలో చోటు చేసుకున్నటువంటి వివాదం తప్ప ఇందులో ఎటువంటి వేధింపులు అనేవి జరగలేదు, తను ఎవరిని వేధించలేదు అన్నట్టు తను తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఒకవైపున నటి తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు కంప్లైంట్ చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు కాస్టింగ్ ఏజెంట్ మాత్రం ఇందులో ఎటువంటి లైంగిక వేధింపులు చోటు చేసుకోలేదు, మనీ విషయంలో తలెత్తినటువంటి వివాదం కాస్త ఈ రకంగా కింద తనపైన అక్రమంగా కేసులు బనాయించారంటూ కూడా తను తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నిజాలను వెలికి తీసేటువంటి పనిలో ఉన్నారు. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.